వస్తుంది ఎట్లుంటుంది అంటున్నావు? ఏందన్న ఇప్పుడు గోకుల్ థియేటర్ లో సినిమా బుక్ చేశాను నేను. 9 గంటల సినిమా ఉంటుంది. నీ అవ్వ తగ్గేదిలైన ఫీలింగ్ నాకైతే కలిగింది. ఏముందా అన్న, అవునన్నా కాదన్నా, ఈసారి జరగబోయే రణరంగంలో బాహుబలి రికార్డ్ బద్దలు కొట్టాలన్నా, దంగల్ రికార్డ్ బద్దలు కొట్టాలన్నా, నాన్ బాహుబలి రికార్డ్ బద్దలు కొట్టాలన్నా ఏకైక సినిమా అది పుష్ప 2. పుష్ప 2 మీద చాలా వింటున్నాం. చాలా మంది కేసులు వేస్తున్నారు. కొంతమంది ఆర్యమానదాన్ని కేసు వేశారు, కొంతమంది బెనిఫిట్ షో మీద కేసు వేశారు, కొంతమంది రాజకీయ నాయకులు అయితే సినిమాను బ్యాన్ చేయాలి, సుకుమార్ అరెస్ట్ చేయాలి అంటున్నారు. కాబట్టి సో నాకు అనిపించింది అన్న, అవునన్నా కాదన్నా మన సినిమా ఇది. సో ఈ స్మగ్లింగ్ అనేది ఇప్పుడు మనము అవునన్నా కాదన్నా ఇది పెద్ద ఇష్యూ. ఇది ముందు చెప్పాలి కానీ ఇప్పుడు సినిమా రేపు రిలీజ్ ఉందనగా అది కొద్దిగా బాధ అనిపించింది. ఎనీవే అన్న, సినిమా అయితే ఎటికల్గా అయితే రిలీజ్ కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి క్యూరియస్ ఉంది. సో ఇక్కడ మన నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి అల్లార్జున్ ఉన్నాడు, మన శ్రీవల్లి కానీ సుకుమార్ యొక్క స్కిల్స్ చాలా బాగా ఇష్టం మన ప్రజలకి. ఏంటంటే రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి కాబట్టి సో మొన్న రిలీజ్ తను ఏడుస్తున్న చాలా బాగా అనిపించారు. ఇంత కష్టపడ్డ సినిమాకి ఒక 5 సంవత్సరాలు ఇంత కష్టపడ్డారు నాకు కలిపింది. మన శ్రీలీల ఐటమ్ సాంగ్ అని, సో ఇవి అన్ని చూడడం కోసం చాలా క్యూరియస్ ఉంది. సో ఈ సినిమా ఒక ఎత్తు అనుకుంటే బయట కాంట్రవర్సీ చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా ఈ రకంగా కాంట్రవర్సీ కావడం చాలా, అరే ఒక్క సినిమా మీద ఇంత కాంట్రవర్సీ అన్న ఫీలింగ్ కలిగింది. చూద్దాం మరి ఏం జరగబోతుంది సినిమా. మరి సినిమా అవునని కాదని తెలిసిపోతుంది, గంటల్లో తెలిసిపోతుంది మనకి. ఇంకా 1-2 గంటల లోపు తెలిసిపోతుంది నైట్ లోపు సినిమా బాగుందా లేదని. సో నాకు నమ్మకం ఉంది పుష్ప ఇట్టు ఫ్లాప్ ఉండదన్న. సినిమాకి ఒకటి రికార్డులు ఎంత కొడుతుంది అనేది పాయింట్ అంతే. 100% సినిమా ఇట్టు అవునా, కళ్ళ మూసుకొని సినిమా హిట్ అయిపోతుంది. కానీ రికార్డుల కోసమే వెయిటింగ్, అందరూ ఎంత రికార్డు కొడుతుంది అన్నది ఫీలింగ్ చూస్తున్నా. సో ఆల్రెడీ బుక్ మై షోలోనే 100 కోట్లు కొట్టేసింది కాబట్టి ఇంకా ఏ రకంగా వెళ్తుంది అన్న ఫీలింగ్ అనేది. కలికి రికార్డులు బద్దలు కొట్టుకుంటూ ఆ రకంగా కలికి రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాం. చంద్రబోస్ గారు పుష్ప1 అంటావా దానంతా ఇప్పుడు శ్రీలీల చేసిన సాంగ్ లేదు అని చాలా మంది అంటారు. మీ ఒపీనియన్? చూడన్నా, అవునని కాదన్నా, ఈ సాంగ్ మేము అనుకున్నాం కిసిక్ సాంగ్ ఏంది ఇలా ఉంది, దెబ్బలు పడతాయో అంటే అది దెబ్బలు ఎవరు కొడతాయి, అసలు మాకు కొడతాయా లేకుంటే శ్రీలీల కొడతాయా లేకుంటే డిఎస్పీ కొడతాయా, మాకు అర్థం కాలేదు. కానీ నాకు అర్థమైంది మన ఏదంటే చంద్రబాబు చూడకపోతే దెబ్బలు పడతాయన్న, అది కూడా పాయింట్. నిజంగా నాకు అనిపించింది అంటే సుకుమార్ పుష్ప స్టార్టింగ్ లాస్ట్ పుష్ప 1 అప్పుడు చాలా నెగిటివ్ వచ్చింది, సినిమా ఫ్లాప్ అని వచ్చింది. కానీ వాళ్ళు తీసుకున్న విధానం ఏదైతే ఉందో ఆ ఫ్లాప్ అయిన టాక్ వచ్చిన తర్వాత కూడా సినిమాను 1 వీక్ లో మంచి ప్రమోషన్ చేసి సినిమా హిట్ చేశారు. సో నిజంగా మళ్ళీ పుష్ప సాంగ్ వచ్చింది, ఇది ఏంది ఒక తెలుగు పద్యం లాగా ఉంది. కానీ అదే తర్వాత పాట వచ్చిన తర్వాత డ్యాన్స్ చూస్తుంటే వా ఇంత బాగుంది ఫీలింగ్ అన్నాడు. సో స్టార్టింగ్ పాట నచ్చకపోవచ్చు, కానీ థియేటర్లో చూసిన తర్వాత బొమ్మ అదిరిపోతుంది, దిమ్మదిరి బొమ్మ కనిపించే ఫీలింగ్ నాకు కనిపించబోతుంది. సో శ్రీలీల ఒక మంచి డాన్సరు, అల్లార్జున్ ఒక మంచి డాన్సరు. సో ఇద్దరి మధ్య ఒక మంచి కెమిస్ట్రీ కనిపించబోతుంది. సో సాంగ్ కూడా మెల్లమెల్ల నచ్చుతుంది అన్న. దెబ్బలు పడతారు అన్న సాంగ్ బాగా నచ్చింది. స్టార్టింగ్ నచ్చలేదు, అప్పుడు కూడా తర్వాత అయితే నచ్చింది. సో ఈ చూద్దాం 100% ఈ సాంగ్ మాత్రం బట్టలు చెంపుకోవడానికి నమ్మకం నాకు ఉందన్న. పుష్ప1లో అదైతే ఒక సెన్సేషన్ సృష్టించింది సాంగ్. సో దానంతా మాత్రం దానికి దీన్ని కంపారిజన్ చేస్తే మీకు ఎట్లా అనిపించింది అన్న? అవునని కాదన్న, పుష్ప 1 సమాంత్ అక్కడ నువ్వు అంటావు మామ అంటే ఒక రకమైన బాగా అనిపించింది. ఇక శ్రీలీల కూడా మంచి డాన్సర్ కాబట్టి అంత రీచ్ ఉండకపోయినప్పుడు కూడా కొద్దిగా అయితే ఓకే పర్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే సమాంత పెట్టుంటే బాగుండేది, కానీ సమాంత తీసేస్తారు కాబట్టి శ్రీలీల కూడా కొద్దిగా డాన్స్ బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది. కానీ సాంగ్ అయితే కొద్దిగా డిసప్పాయింట్ ఫీలింగ్ కలిగింది. మెల్లమెల్లగా సినిమా చూసిన తర్వాత ఏదైనా సినిమా చూశాక నాకు చెప్తాం, ఏదైనా సినిమా బాగుంటే మాత్రం 100% ప్రతి ఒక్కరికి గుండెలు తీసుకెళ్తారన్న. రాజమౌళి గారు సహజంగా ఏ మూవీని మెచ్చుకోరు. సో పుష్ప2 గురించి రాజమౌళి గారు కూడా ఇలా విధంగా మాట్లాడడం, కొన్ని సీన్స్ చూస్తే నాకు చాలా బాగా నచ్చినాయి అని మాట్లాడడం మీకు ఎలా అనిపించింది అన్న? నేను చెప్తున్నా, ప్రపంచంలో చాలామంది డైరెక్టర్ చూసినా కానీ రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎక్కడ చూడలేను. ఎందుకంటే తను ఎంత ఎదిగినా కూడా అంత తగ్గి ఉండే తత్వం అని తనది. సో నిజంగా తను అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి మొన్న ప్రేమల సినిమా చూసామన్నా, ప్రేమల సినిమాకి వాళ్ళు ప్రమోట్ చేస్తుంటే అరే ఎంత పెద్ద డైరెక్టర్ తను అన్న ఫీలింగ్. నువ్వు తినా ఆయన ఎప్పుడు కూడా తన సినిమాని ఎంత లేపుతాడు తెలియదు, కానీ పక్కటి సినిమా బాగుండాలని కోరుకుంటాడు అని. తను పుష్ప గురించి మాట్లాడుతుంటారు, ఎంత మంచి వ్యక్తిత్వమా అన్న ఫీలింగ్ కలిగింది. నిజంగా మంచి వాళ్ళు ఉత్తని మంచి వాళ్ళు కాదు, వాళ్ళు చేసే పని బట్టి మంచి వాళ్ళు అవుతారు. కాబట్టి నిజంగా రాజమౌళి ఒక గొప్పతనాన్ని మనం మొన్న ప్రీలీజ్ చూసాం కాబట్టి సో నిజంగా ఆ విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా సార్ మీలాంటి డైరెక్టర్ తెలుగులో ఉండడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్, చాలా బాగా అనిపించింది. చూద్దాం మనం మెయిన్ చూడన్నా, రాజమౌళి ఒక్కసారి వచ్చి చెప్పిందంటే మాత్రం సినిమా హిట్ అది. అది ప్రేమ సినిమా అయినా సరే, ప్రేమ సినిమాకి వచ్చి చెప్పిండు సినిమా హిట్ అయింది, కేజీ సినిమాకి వచ్చి చెప్పిండు పేజ్ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు కూడా పుష్ప అలానే జరగబోతుంది కాబట్టి నాకు నమ్మకం ఉంది. రాజమౌళికి ఇంతవరకు ఒక ఫ్లాప్ కూడా రాలే, ఈయన వెళ్తే కూడా ఫ్లాప్ ఉండదు అంట అంతా అన్న. నేను చెప్తున్నా, తను పేరైతే ఒక స్టెప్ తీసుకున్నట్టే మాత్రం సక్సెస్ ఉంటుంది తప్ప కానీ దాని 8% ఓటేమనేది ఉండదు. ఓకే అన్న, మొత్తానికి అయితే ఒక 2 అవర్స్లో మూవీ రిలీజ్ ఉంది. మళ్ళీ మీరు వెళ్తున్నారా ఇప్పుడు? వెళ్తున్నాను, నేను గూగుల్ థియేటర్కి వెళ్తున్నాను. 9 o'clockకి 1200 టికెట్ పెట్టింది. సో నిజంగా ఎటకెళ్ళకైతే నేనైతే అప్పు చేసి మరీ టికెట్లు కొనుక్కున్నా. చూద్దాం సినిమా ఎలా ఉండబోతుంది. నేను టికెట్ పెట్టిస్తున్నా. రేట్ కూడా అంత పెట్టడం కరెక్ట్ కాదని రేటు నిజంగా కొద్దిగా బాధ అనిపించింది. అరే అవునని కాదన్నా, మన కల్కికి అంత పెట్టలేరు, మన సలార్ కూడా అంత పెట్టలేరు, దేవర్ కూడా అంత పెట్టలేరు, కానీ ఇంత ఎందుకు పెట్టారన్న ఫీలింగ్ వచ్చింది. కానీ అవునని కాదని పెద్ద సినిమా కదా, సో ఆ రికార్డులు బదులు కొట్టాలన్నా, ఆ రికార్డులు రీచ్ కావాలన్నా బెనిఫిట్స్ చూడన్నా. నేను ఫ్యాన్
చూస్తున్నాను కాబట్టి ఇక్కడ 100% నేను చచ్చినట్టు పెడతా, కానీ అందరికీ చూడాలని నేను చెప్పట్లేదు. సో మీకు నచ్చితే చూడండి, మీరు చూడాలంటే చూడండి, లేకపోతే ఒక 1 వీక్ తర్వాత చూడండి. 1 వీక్ తర్వాత ఎట్లా రేట్ తగ్గుతాయి కాబట్టి అప్పుడు చూడాలి. కానీ కోరుకుంటున్నా, నేను చెప్తానన్నా ఇది ఏదో పెద్ద ఇష్యూ కాదు, అవునని కాదన్నా. నచ్చితే చూడండి, లేకపోతే చూడకండి అంతే. తర్వాత 2 రోజుల తర్వాత వారం తర్వాత చూడండి అంతే. మొత్తానికి పుష్ప హిట్ ని ఎవరు తగ్గేదిలా. థ్యాంక్ యూ.